తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 626 మంది అభ్యర్థుల నామినేషన్లను ఈసీ ఆమోదించగా 267 మంది నామినేషన్స్ను తిరస్కరించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండగా ఆ తర్వాతే అసలు పోటీదారుల సంఖ్యను ప్రకటించనుంది ఈసీ. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఇవాళతో ముగియనుండగా సో ఎగ్జాక్ట్ ఎంతమంది ఉన్నారు అనేది సాయంత్రానికి తెలిసే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతోంది. అది సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు 900 మంది 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్క చివరి రోజే 632 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మొన్న జరిగినటువంటి స్క్రూటినీలో పెద్ద సంఖ్యలో కూడా తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. 993 మంది నామినేషన్స్ వేయగా అందులో 267 మంది నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. 626 మంది అభ్యర్థులను స్క్రూటినీలో అప్రూవల్ చేసి తుది సమరానికి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ స్క్రూటినీలో మందా జగన్నాథం, మాజీ మంత్రి బాబుమోహన్ యొక్క నామినేషన్స్ కూడా తిరస్కరణకు గురైనటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు గురైంది. ఇక మల్కాజ్గిరిలో 144 మంది నామినేషన్స్ వేస్తే అందులో 77 మంది యొక్క నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. ఈరోజు విత్డ్రావల్కు సమయం చివరి రోజు కావడం, మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైతే ఎన్నికల బరి నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఉందో వాళ్ళంతా కూడా విత్డ్రావల్ చేసుకోవచ్చు. వాళ్లకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు జరగబోయేటువంటి విత్డ్రావల్లో చాలా కాన్స్టిట్యున్సీలలో చాలామంది విత్డ్రావల్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అసలు అభ్యర్థుల యొక్క సంఖ్య 3 గంటల తర్వాత ప్రకటన చేస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తులు కేటాయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.